ఎంపీ వద్దిరాజ్ కొత్తగూడెంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ రోజుకు మరింత బలోపేతం అవుతుండడాన్ని ఓర్వలేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని రాజ్యసభ సభ్యులు వద్దిరాజ్ రవిచంద్ర వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ గద్దెల్ని కూల్చేయమంటూ రాజ్యాంగబద్ధమైన ముఖ్యమంత్రి పదవిలో ఉండి హింసను ప్రోత్సహిస్తున్నట్లు మాట్లాడడం తీవ్ర అభ్యంతరకరమన్నారు. ఎంపీ రవిచంద్ర కొత్తగూడెం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు, మాజీ మంత్రి వనమ వెంకటేశ్వరరావులతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు పడిన బకాయిలు కార్డు, పార్టీ మున్సిపల్ ఎన్నికల స్టిక్కర్లను విడుదల చేశారు. కొన్ని మున్సిపల్స్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేషన్ కూడా ఎన్నిక రాబోతుంది. దానికి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా ఎలాంటి ఎలక్షన్ వచ్చినా సంసిద్ధంగా ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. 60 డివిజన్లలో జరగబోతున్నటువంటి ఎన్నిక మా జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు గారు, ఈ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రివర్యులు వనమ వెంకటేశ్వరరావు గారు, ఈ కాన్స్టిట్యున్సీకి సమన్వయంగా వీరిద్దరి ఇక్కడ ఉన్నటువంటి అందరి మధ్యలో నేను వచ్చినటువంటి ఈ ఇన్ఛార్జిగా ఈ 60 డివిజన్లలో ఎలక్షన్ ఫిబ్రవరి 2వ వారంలో జరుగుతుందని తెలిసింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆ ఎలక్షన్స్ జరిగే 60 డివిజన్లలో మా బ్రహ్మాండమైన నాయకత్వం, యువత ముందుకొస్తుంది. ఒక్కొక్క డివిజన్లో 4-5 పోటీ పడుతున్నారు. ఖచ్చితంగా మేము యువతను ప్రోత్సహిస్తాం, కొత్త వాళ్ళని కూడా తీసుకొని ముందుకెళ్తాం. బ్రహ్మాండంగా ఈ వచ్చే ఎలక్షన్లో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కొత్తగూడెం కార్పొరేషన్ని కైవసం చేసుకుంటుందని ఖచ్చితంగా ముందుకెళ్తున్నాం. మేము ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అరమరికలు లేకుండా సమన్వయంతో ముందుకెళ్తున్నాం. మా పార్టీ మీరు రోజు చూస్తున్నారు. ఇక్కడ ఖచ్చితంగా మా పార్టీలో రోజు జాయినింగ్స్ కానీ, కార్యకర్తలు వచ్చి పనిచేయడాలు కానీ మా పార్టీ కార్యక్రమం స్టార్ట్ అయినాయి. రేపటి నుంచి ప్రతి డివిజన్లలో మేము ముగ్గురం, కాంతారావు అన్న, నేను, ఇక్కడ ఉన్నటువంటి వర్మ గారు కానీ, ఇంతకుముందు ఉన్నటువంటి ఆ మేయర్ సీతాలక్ష్మి గారు, ఎక్కడెక్కడ మా ప్రజాప్రతినిధులు ముందున్నారో యాక్టివ్గా ఉండే చురుకైన కార్యకర్తలు అందరూ కూడా పక్కన ఉన్నటువంటి గ్రామ పంచాయతీ, ఇక్కడ ఎలక్షన్ లేని వాళ్ళు ఈ నియోజకవర్గాలు కానీ అన్న పక్కన ఉన్నటువంటి పిన్నపాక నుంచి కానీ అందరినీ తెచ్చుకొని ప్రతి డివిజన్ నుంచి కూడా కొంతమంది ఇన్ఛార్జ్ తీసుకొని కష్టపడతాం. ఈ 20 రోజులు 25 రోజులు గట్టిగా కష్టపడతాం. ఎలక్షన్ చేస్తాం, గట్టిగా ఫైట్ చేస్తాం. 100% ఈ కొత్తగూడెం కార్పొరేషన్ కారు జెండా, కారు గుర్తుని ఎగరేస్తాం. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. సార్, మీ కొత్తగూడెం ఇన్ఛార్జ్ ఉన్నారు కదా, ఎవరితో పొత్తు కానీ లేకపోతే ఎట్లా 5 రోజుల తర్వాత డిసైడ్ చేస్తాం. ప్రస్తుతం మా మొన్న సర్పంచ్ ఎలక్షన్లలో కూడా సిపిఎంతో పొత్తుంది ఉమ్మడి జిల్లాలో. ఆ దిశగా పోతున్నాం. ఉండే అవకాశం ఉంది. కొత్తగూడెంలో కూడా మిగతా దగ్గర కూడా సర్దుబాట్లు అవుతున్నాయి. ఇక్కడ కూడా ఉండే అవకాశం సిపిఎం పార్టీతో ఉంటుంది. ఇంకేదైనా ఉంటే కూడా మేము వెల్లడిస్తాం. దాంట్లో ఇబ్బంది ఏం లేదు. మా పార్టీతో కలిసి వచ్చేవాళ్ళు ఎవరైనా యాక్టివ్గా ఉన్నవాళ్ళు అందరినీ తీసుకుంటాం, కలిసిపోతాం. మా కొత్తగూడెం కైవసం చేసుకుంటాం. ఎందుకంటే ఇంతకుముందు ఉన్నటువంటి కొత్తగూడెం చైర్పర్సన్ మున్సిపల్ ఎలక్షన్ జరిగింది. దాంట్లో 36లలో 25 గెలిచి ఎట్లయితే సాధించుకున్నామో మళ్ళీ ఇప్పుడు కూడా అదే తిరిగి గెలిపించుకునే దిశగా మా ప్రయాణం సాగుతుంది.